ఫ్రెండ్స్, నాగ చైతన్య, సమంత ఇద్దరు విడిపోయి దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. అంటే ముఖ్యంగా 2021లో వాళ్ళు విడిపోయారు. ఆ తర్వాత చాలా రకాల అటు ఇటు అంటే ఇంకొక 3, 4 నెలలు అయితే వాళ్ళు విడిపోయి కూడా 5 సంవత్సరాలు అయిపోతుంది. అయితే ఇన్నాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడని నాగ చైతన్య మొట్టమొదటిసారి సమంత విషయంలో స్టేజ్ పైన అలాగే తన ఏవి చూస్తున్నప్పుడు ఎంత తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడో చూసి అందరూ షాక్ అయిపోయారు. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే 'మ్యాడ్' అనే ఒక సినిమా ఉంది. దాని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి నాగ చైతన్య వెళ్ళడం జరిగింది. అయితే ఆ సమయంలో మనం చూసినట్టయితే నాగ చైతన్య, సమంత సినిమా కెరియర్ అనేది ఫస్ట్ స్టెప్ నుంచి ఉంది. వీళ్ళిద్దరు కలిసి చేసిన 'ఏ మాయ చేసావే', 'మజిలీ', అది అంతకు మునుపు ఆహ్, ఆహ్, ఇంకొక ఇంకొక 'మనం' గాని ఇవన్నీ చాలా ఎమోషనల్ అండ్ వెరీ రొమాంటిక్ లవ్ మూవీ అన్నమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంతో కెమిస్ట్రీ లేకపోతే ఆ సినిమాలు పండవు. అయితే ఇక 'మజిలీ' సినిమాలో సమంత నాగ చైతన్య కోసం ఏడుస్తుంటుంది కదా కొన్ని సీన్స్‌లో. అది ఏవి వేస్తే ఇంకా అది చూసి నాగ చైతన్య కళ్ళలో నీళ్లొచ్చేసాయి. ఆ తర్వాత తనని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత నాగ చైతన్య కొన్ని మాటలు చెప్పాడు. అదేంటి అంటే, నా జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాను. సినిమా లైఫ్, పర్సనల్ లైఫ్‌లో కూడా నాకు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. అయితే నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నన్ను నా వాళ్ళు నేను విడిపోయిన తర్వాత నేను ఎంతో డిప్రెషన్‌లోకి వెళ్ళాను. నేను చాలా సందర్భాలలో లో అయిపోయాను. కానీ ఆ తర్వాత నన్ను నేనే మళ్ళీ నార్మల్ ప్రపంచానికి నన్ను నేను తీసుకురావడం కోసం చాలా ప్రయత్నించాను. అయితే ఇక ఆ క్రమంలో మేమిద్దరం విడిపోయాం. అండర్‌స్టాండింగ్‌తోనే ఉన్నాం. మ్యూచువల్‌గా మేమిద్దరం కూడా చాలా బాధపడ్డాం. కానీ లైఫ్‌లో నాకొక యూ టర్న్ అలాగే తనకి కూడా ఒక యూ టర్న్ వచ్చిందనే చెప్పొచ్చు అంటూ నాగ చైతన్య ఫస్ట్ టైమ్ సమంత గురించి స్టేజ్ పైన అందరూ బహిరంగంగా చూసినప్పుడు మాట్లాడడం జరిగిందంట.